మీరు ఆదివారం అంటే మీకు తెచ్చుకుంటారు, నాకేమవసరం? నాకు దక్షిణ కావాలన్నా ఏమి ఇస్తారు? ఏమవుతుందో ఇస్తారా? మాట తప్పరు కదా, మాట తప్పుతారేమో. మీ దగ్గర ఉన్న ఆస్తులన్నీ అడుగుతాను, ఇస్తారా? మరి మాటలు ఇస్తాను, మీ పక్కలు ఒప్పుకుంటారా? నీకేం పోయి కదా వాడేదో చెప్పినట్టు మాట్లాడతావా? ఎంత కష్టపడ్డానే తినక తాగక ఆహర్నిశలు రూపాయి పోగు చేసి బ్యాంకులో ఇస్తాను వస్తావు. మరి అదో గొడవనే కదా. మీ గొడవలు వద్దండి, మీరు బాగుండాలి, మీ ఆస్తులు నాకు అవసరం లేదు, అది తీసేసా. ఇప్పటికైనా ఇస్తారా దక్షిణ? ఏమో నాకు డౌటే. మీ దగ్గర నాకు అశాశ్వతమైన డబ్బు నాకు వద్దు. అశాశ్వతమైన డబ్బు కొద్ది రోజుల్లో ఉంటుంది, మీరు ఇస్తే నా దగ్గర, అది నాకు వద్దు. అశాశ్వతమైనటువంటి వస్త్రాలు నాకు వద్దు, అశాశ్వతమైనటువంటి సన్మానాలు నాకు వద్దు, అశాశ్వతమైనటువంటి ఫలములు నాకు వద్దు, అశాశ్వతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కూడా నాకు వద్దు. శాశ్వతమైన ఒకటి కావాలి మీ నుండి నాకు. అందరూ కూడా త్రికరణ శుద్ధిగా ఆలోచించి నిర్ణయం చేసి నాకు ఇవ్వాలి. ఇస్తారా? మాట తప్పరు కదా. ఏమి కోరండి? ఒకే ఒక చిన్న కోరిక. మీకు ఎంత సమయం ఇచ్చాడు ఈశ్వరుడు ఒక రోజులో? 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. అందులో కొందరు పండిపోవడానికి 8 గంటలు నిద్రపోతున్నారు, కొందరు 6 గంటలు నిద్రపోతున్నారు, కొందరు 4 గంటలు నిద్రపోతున్నారు, కొందరు 10 గంటలు నిద్రపోతున్నారు. 10 గంటలు నిద్ర తీసేస్తే మిగిలిందంతా 14 గంటలు ఉంది మీ యొక్క సమయం. ప్రతి ఒక్కరి దగ్గర 14 గంటల సమయం ఉంది. దయచేసి మీ 14 గంటల్లోంచి నాకు 2 నిమిషాల సమయాన్ని దక్షిణగా ఇవ్వండి. ఇస్తారా? నువ్వేం చేసుకుంటారా? కూర్చోడా 2 నిమిషాలు? ఒక సందేహం, నీకెందుకయ్యా 2 నిమిషాలు? కావాలంటే 2 లక్షలు ఇవ్వకూడమా? మంచిగా సుఖపడుతుంది అంటారేమో. 2 నిమిషాల సమయాన్ని మీరు నాకు ఇచ్చేశారంటే, గురువుకు మీరు దక్షిణ ఇచ్చేశారంటే ఈ సమయం మీది కాదు అని అర్థం. ఈ 2 నిమిషాల సమయంలో గురువు చెప్పింది మాత్రమే ఆచరించాలి. ఆ గురువు ఏం చెప్తున్నాడంటే, ఈ 2 నిమిషాలు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం ఆచరించి ఈ 2 నిమిషాలు మీ ఇష్ట దైవాన్ని తలవండి. ఇదే నాకు ఇచ్చే దక్షిణ. మీరు మీ ఇష్ట దైవాన్ని ఆ బ్రహ్మ ముహూర్తంలో చదివితే తల్లిస్తే మీరు గురువును సత్కరించుకున్నట్టు, మీరు గురువు మాట విన్నట్టు, గురువును మీరు చాలా గొప్ప స్థితిలో నిలబెట్టినట్టు. మీరు అంటున్నారు, నేను చాలా మంది చూస్తున్నాను ఈ యొక్క గరిషగుప్తి పురం ముందు చాలా మంది ఎక్కడ చూస్తున్నారు, ఎక్కడ మాట్లాడినా మహాభారతం గొప్పతనం, మహాభారతం చెప్తున్న వాడి గొప్పతనం మాట్లాడుతున్నారు. అలాంటి వాడి కోసం మీరు ఇవ్వాల్సినటువంటి నిధి ఈ 2 నిమిషాలు మీరు కావు. ఈ 2 నిమిషాలు బ్రహ్మముహూర్తం అందో పరమేశ్వరుని ధ్యానం చేయాలంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి దయచేసి. ఇదే మీరు గురువుకి ఇచ్చే దక్షిణ. ఇలా ఉంటుంది గురువులు కోరుకునే దక్షిణలు. అంతేకాని అశాశ్వతమైన మీ ఐశ్వర్యాన్ని కోరడు, అశాశ్వతమైన మీ నుండి సన్మానాలు కోరడు. గురువు సన్మానం ఎప్పుడు కోరుకోడు. అలా కోరుకునే గురువు కాదు. భక్తుల యొక్క అభివృద్ధిని కోరుకుంటాడు. ఆ అభివృద్ధి కోరుకోవడమే ఇలా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఆ 2 నిమిషాలు మీకు కాదు, 14 గంటలలో 2 నిమిషాలు మీరు తప్పకుండా ఇస్తేనే మీరు వృద్ధిలోకి వస్తారు. ఈ జన్మలో మోక్షాన్ని పొందుతారు. మరో జన్మ మీకు లేకుండా సద్గతిని పొందుతారు. ఎక్కడైనా ద్రోహం జరిగిందా విన్నవారు తప్ప గుర్తుపెట్టుకోండి. గురువుకి వచ్చానన్న మాట చాలా తక్కువ, కానీ దాన్ని ఆచరించే కాడ ఉంటుంది గొప్ప. దాన్ని ఆచరించండి, గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి ఇక్కడ ద్రోణాచార్యులు అడుగుతున్నారు, మరి నాకు దక్షిణ ఇస్తారా?